కృప చూపించమని, సహకరించమని, వింటున్న వారికి వినగల చెవు గ్రహించే మంచి మనసు దయచేయమని క్రీస్తు పేరిట ఒక ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని వారలారా, ఇందాక ఒక వచనాన్ని మనం చదువుకున్నాం. ఏమండి, మరి ఈ యొక్క వచనాన్ని చదువుక మునుపు ఒక చిన్నపాటి విషయాన్ని మనం ధ్యానించుదాం. పిల్లలు ఇక్కడ గమనించండి, ఈ మాట మరి ఎందుకు రాయబడింది అంటే, మనం మొదటి నుంచి చదివితే అదంతా కూడా ఇశ్రాయేలు ప్రజల గురించి మనము చూడగలము. మరి మోషే గారు అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నప్పుడు జరిగిన సంఘటనల గురించి అక్కడ కొన్ని విషయాలను భక్తుడు మరి రాస్తున్న కొన్ని విషయాలు అయితే పిల్లలు ఇక్కడ గమనించండి. ఈ విషయాలను మనం ధ్యానించక మునుపు ఎవరి గురించి మాట్లాడుతున్నాడని మనం చూడగలిగితే, అలనాడు ఇంచుమించు అంటే ఇశ్రాయేలు సైన్యము, ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించు 30 లక్షల జనాభా, లేకపోతే 30 లక్షల మంది ఏమండి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఈ బానిసత్వంలో ఉన్నప్పుడు ఏమండి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఏమండి ఇంచుమించు 430 సంవత్సరాలు దేవుణ్ణి వేడుకుంటూనే ఉన్నారు, దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉన్నారు. దేవా, మమ్మల్ని ఏ విధము చేతనైనా ఈ ఐగుప్తు దేశం నుండి మమ్మల్ని తీసుకువెళ్ళండి అని చెప్పి వాళ్ళు ప్రతిదినము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక మాట మీరు చూడగలిగితే ఏమండి, ఒక మాట మరి నిర్గమకాండము 3వ అధ్యాయము అక్కడ తండ్రి అయిన దేవుడు ఏమండి మరి మోషే గారితో చెప్పబడుతున్న ఆ మాట మనం చూడగలిగితే, నిర్గమకాండం 3వ అధ్యాయము 7వ వచనం, మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నేను నిశ్చయముగా చూచి ఉన్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా ప్రజల బాధ, ఐగుప్తు దేశంలో వాళ్ళు పడుతున్న మరి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏదైతే బాధ ఉందో నేను చూచి ఉన్నాను. ఏమండి, దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధను చూచాడు, ఇశ్రాయేలు ప్రజల యొక్క ఏమండి వాళ్ళ సమస్యను చూచాడు. చూచిన ఆ దేవుడు ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఏమండి విడిపించడానికి ఎవరిని ఎన్నుకుంటున్నాడు అని అంటే, ఎవరిని పంపుతున్నాడు అంటే, మనందరికీ తెలిసిన వ్యక్తి, ఎన్నోసార్లు మనం విన్నాం అతని గురించి. ఎవరు ఆయన అంటే ప్రియులారా గమనించండి. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి, ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి ఎవరిని ఏమండి రక్షకుడుగా లేకపోతే విడిపించేవాడుగా నిలబెట్టాడు అంటే దేవుడు, అతని పేరే ఏమండి మోషే నాయకత్వం మనకు తెలుసు. ఈ మోషే నాయకత్వంలో ఏమండి మోషే గారు ఇశ్రాయేలు ప్రజలని ఏ విధంగా మరి ఐగుప్తు దేశంలో ఇంచుమించు 10 అద్భుతమైన కార్యములను మనం చూస్తాం. ఏమండి 10 అద్భుతమైన కార్యములు జరిగిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలని ఏమండి మరి ఫరో మరి విడుదల చేస్తాడు. మరి మీ యొక్క సైన్యాన్ని మీరు తీసుకెళ్ళండి, ఇక్కడ వద్దు, మీ ద్వారా మాకు చాలా ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పి ఆ దేవుని కార్యాలను గుర్తెరిగి ఇశ్రాయేలు ప్రజలని ఏమండి విడుదల చేస్తాడు ఫరో రాజు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలని ఏమండి మరి ఫరో రాజు విడుదల చేసినప్పుడు ఏమండి ఇశ్రాయేలు ప్రజలు ఏమండి మరి ఆ ప్రాంతం నుంచి బయలుదేరుతున్నప్పుడు ప్రియులారా ఇక్కడ గమనించండి, వాళ్ళ మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్తారు అంటే ఏమండి ఎర్ర సముద్రం దగ్గరకు వెళ్ళి ఆగిపోతారు. అక్కడ ఆగిన తర్వాత కొన్ని దినాలు అక్కడ వాళ్ళు నివసిస్తారు. నివసించిన అనంతరము ఏమండి ఫరో సైన్యము వెనక నుంచి వస్తుంటుంది. ఫరో సైన్యము వెనక నుంచి వస్తున్నప్పటికీ ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు డేరాలు వేసుకొని అక్కడ నివసిస్తుంటారు. వెంటనే ఏమండి మరి గుర్రాల శబ్దం రాగానే, రథాల శబ్దం రాగానే ఆ ప్రజలందరూ కూడా ఏమండి మరి గలిబిలి చెందుతారు. వెంటనే మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి ఫరో సైన్యం వస్తుంది కదా, ఏంటి మా పరిస్థితి అని చెప్తే మరి వాళ్ళందరూ కూడా ఏమండి మోషేకి నిందిస్తారు, దూషిస్తారు. అప్పుడు వెంటనే మోషే చెప్తాడు, మీరు ఎందుకు మీరు మరి 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 గలిబిలి చెందుతున్నారు, మీరు ఎందుకు మరి ఇబ్బందులు పడుతున్నారు, దయచేసి ఇక్కడ నిలబడండి, ఇదిగోండి యెహోవా కార్యమును మీరు నిలిచి ఉండి చూడండి అని చెప్పి మోషే గారు చెప్పినసరికి వెంటనే దేవుడు చెప్తాడు, దేవా ఏంటి మా పరిస్థితి, వెనక చూస్తే మరి ఫరో సైన్యం ఉంది, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, ఏంటి మా పరిస్థితి అని చెప్తే దేవుడు చెప్తాడు, మోషే నువ్వు వెళ్ళి నీ కర్ర తీసుకొని ఆ సముద్రం వైపు చూపించుము అని చెప్పేసరికి వెంటనే సముద్రము 2 పాయలుగా అయినట్లుగా మనం చూస్తాం. ప్రేమైన దేవుని వారలారా, ఇది చాలా విచిత్రమైన సంఘటన. ఏమంటే ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఎన్నడూ ఎప్పుడు చూడలేని అద్భుతమైన సంఘటన. ఏమండి మనము మరి నీటిలో మరి గోడలు కట్టడానికి మనం చూస్తుంటాం.
నీటిలో మరి గోడలు కట్టడము, నీటిలోని ఇండ్లు కట్టడం మనం చూస్తుంటాం. అయితే ఇక్కడ గమనించండి, నీటిలోనే దేవుడు నీటికే ఒక గోడగా నిలబెట్టి ఆ సైన్యాన్ని, ఆ ఇశ్రాయేలు సైన్యాన్ని ఆ సముద్రం మధ్యన నుండి తీసుకువెళ్ళి 30 లక్షల మంది ఆ సముద్రం అంతా కూడా దాటేంత వరకు ఫరో సైన్యానికి ఒక అగ్ని స్తంభముతో నిలబెట్టడం మనం చూస్తాం. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యాలు, ఎన్నో వారు ఎన్నడూ ఆహారం తినలేని అద్భుతమైన ఆహారాన్ని దేవుడు వారికి పెట్టాడు. ఎన్నో అద్భుతమైన కార్యముల ద్వారా ఇశ్రాయేలు సైన్యాన్ని తీసుకుంటూ వెళుతున్నాడు. అలా తీసుకుంటూ వెళుతున్న సమయంలో ప్రియమైన దేవుని వర్లరా, ఇందాక మనం ఒక వచనం చూశాం కదా, ఆ వచనం మరలా మనం చూడగలిగితే ఆ మాట మీరు చూడండి. ఒక వచనం మనం చూద్దాం. ఇందాక మనం చదివాం కదా, 78వ అధ్యాయము 20 వచనాన్ని మనం చూశాం. ఆయన బండను కొట్టగా నీళ్లు ఉబికెను, నీళ్లు కాలువల వలె పారెను. ఇక్కడ గమనించండి, ఈ బండను కొట్టేంత అవసరం ఏమొచ్చింది చెప్పండి. ఇక్కడ బండను గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్పండి. ఈ బండ ద్వారా వచ్చిన పరిస్థితి ఏంటి చెప్పండి అని మనం ఆలోచించగలిగితే ప్రేమైన దేవుని వారలారా, ఇశ్రాయేలు సైన్యము ఆ ప్రయాణిస్తున్న ఆ ప్రయాణములో చాలా భయంకరమైన సంఘటనలు ఎదుర్కొంటున్న ఆ సమయంలో ప్రియులారా, వాళ్ళకు కొదవైనది ఏది అని అంటే నీళ్లు అని మనం చూడగలం. ఆ నీటి కొదవ కనబడుతుంది కాబట్టి ఆ నీటి కొరతను తీర్చడానికి దేవుడు ఆ బండని కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆ విషయాలు కొన్ని విషయాలు మనం ధ్యానించబోతే కొత్త నిబంధన గ్రంథములో ఆ బండను గురించి ఒక సాదృశ్యం మనకు కనబడుతుంది. ఆ బండ ఎవరు అని మనం చూడగలిగితే కొత్త నిబంధనలో ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్యాన్ని మనం చూస్తున్నాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఈ మాట బాగా గమనించండి. ఆ బండ క్రీస్తే. ఆ బండ ఎవరు చెప్పండి? క్రీస్తు. కొత్త నిబంధనలో ఆ బండ ఎవరు అని దేవుడు చెప్తున్నాడు అంటే, ఆ బండ ఎవరు అని మనకి చెబుతున్నాడు అంటే, ఆ బండ ఎవరో కాదు, క్రీస్తే అని ప్రభు చెప్తున్నాడు. ప్రియులారా, ఆ బండని ఇశ్రాయేలు ప్రజలు కొట్టవలసిన, అంటే దేవుడు ఆ బండను కొట్టవలసినంత పరిస్థితి ఎందుకు వచ్చిందని మనం చూడగలిగితే ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు, ఆ సమస్యలలో ఆ బండకు మరి కొట్టవలసిన పరిస్థితి వచ్చింది. మీరు కొన్ని విషయాలు మీరు ధ్యానించగలిగితే ఒక మాట మీరు చూడండి. పాత నిబంధన గ్రంథములో మరి ఆ బండను గురించి ఏమని చెబుతున్నాడో మీరు చూడండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఇదిగో అక్కడ హోరేబు అనే బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలను త్రాగుటకు దానిలో నుండి నీళ్లు వస్తుంది. ఇక్కడ గమనించండి ప్రేమైన దేవుని వారలారా, హోరేబ్ అనే ప్రాంతంలో దేవుడే నిలుస్తున్నాడంట. అక్కడ నిలుస్తున్న ఆ ప్రదేశంలో నువ్వు ఎప్పుడైతే ఆ బండను కొడతావో ఆ బండ నుండి నీకు నీళ్ళు వస్తాయి. ప్రియులారా, ఇక్కడ గమనించండి, నీటి పరిస్థితి భయంకరంగా ఉంది. వాళ్ళ స్థితి ఎలా ఉంది అంటే ఇంచుమించు దేవుణ్ణే మరిచిపోయే స్థితిలోకి వాళ్ళు వచ్చేశారు. దేవుణ్ణే దూషించే స్థితిలోకి వాళ్ళు వచ్చేశారు. దేవుణ్ణే నిందించే స్థితిలోకి వాళ్ళకి వచ్చేశారు. ఒక మాటలో చెప్పాలంటే సేవకుడైన మరి మోషే గారిని కూడా చంపడానికి సిద్ధపడుతున్నారు. చివరికి దేవుణ్ణి కంటే కూడా ఐగుప్తు దేశంలో మాకు బాగుండేది కదా అని పాత స్థితి గతిని వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటున్నారు. కొన్ని విషయాలు మనం ధ్యానించగలిగితే ప్రేమైన దేవుని వారలారా, ఒక మాట మీరు చూడండి ఒకసారి. నిర్గమకాండము అదే 17వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించండి, మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నిల్లిమ్మని అడగగా, మోషే మీరు నాతో వాదింపనేలా, మీరు యెహోవాను శోధింపనేలా. ఇక్కడ గమనించండి, వాళ్ళ స్థితిగతి ఎలా మారిపోయిందంటే, ఒకటి వాదిస్తున్నారు, రెండోది శోధిస్తున్నారు. మోషేతో వాదిస్తున్నారు, దేవునికి శోధిస్తున్నారు. ఈ రోజుల్లో మనం కూడా చూడండి,
కొన్ని కష్టాలు మనకు వస్తే, కొన్ని బాధలు మనకు వస్తే, కొన్ని ఇబ్బందులు మనకు వస్తే పిల్లల గమనించండి, మనం కూడా వాదిస్తుంటాం. ఏమండి, వాదిస్తుంటాం. వాదిస్తూ వాదిస్తూ చివరికి దేవునికి కూడా శోధించే స్థితిలోకి వెళ్ళిపోతాం. ఏమండి, చాలామంది చెబుతుంటారు, అయ్యా దేవుడు మీరు దేవుని మీరు నమ్ముకున్నారు కదా, మీ దేవుడు మీకు ఏం చేశాడు? దేవుడు మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ సంఘములో, లేకపోతే మీ యొక్క జీవితాలలో దేవుడు మీకు ఏం చేశాడని మీ దేవుని కొరకు మీరు ప్రభు ప్రభు అని మీరు బతుకుతున్నారని చాలామందితో ఏమండి మనతో వాదిస్తున్నప్పుడు వాళ్ళ వాదనకు మనం పడిపోయి దేవునికి శోధించేవారుగా మారిపోతాం. ప్రేమైన దేవుని వర్లరా, ఏమండి చాలామంది మనకు గ్రామాలలో మనం చూడగలిగితే ఏమండి చెట్ల కింద కానీ చేనుల దగ్గర కానీ మనం మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మనతో వాదిస్తుంటారు. ఏమండి, మీ దేవుడు దేవుడేనా? మీ దేవుడు నిజమైన దేవుడైతే ఎందుకు శిలువ పైన 3 మేకల మధ్యన ఎందుకు యాలాడబడ్డాడు? మీ దేవుడు దేవుడైతే మిమ్మల్ని ఎందుకు ఆయన ఎందుకు రక్షించుకోలేకపోయాడు? మా దేవుళ్ళు చూడండి, ఎవరైనా దుష్టుడు వస్తే వారి కత్తులతో, వాళ్ళ చక్రాలతో, బాణాలతో చంపుతున్నారు కదా మా దేవుళ్ళు. మరి మీ దేవుడు ఎందుకు తనకు తాను ఎందుకు కాపాడుకోలేకపోయాడు అని వాదిస్తుంటారు చాలామంది మనతో. ఆ వాదనకు మనము ఏమండి పడిపోయి దేవుణ్ణి శోధించేంతటి వాళ్ళంగా మారిపోతున్నాం. ప్రేమైన దేవుని వర్లారా, ఇక్కడ గమనించండి, సేవకుడైన మోషేతో ఇశ్రాయేలు సైన్యం వాదిస్తుంది. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు మోషే ఇక్కడికి? మేము ఐగుప్తు దేశంలో బాగుండే వాళ్ళం, ఐగుప్తు దేశంలో మాకు చల్లగా, అక్కడ చక్కటి ఆహారం, మేము బాగా కష్టపడినా మాకు కష్టము అలవాటుగా మారిపోయింది. ఆ కష్టము, ఆ బాధ, ఆ సమస్య మాకు అలవాటుగా మారిపోయింది. అక్కడే మేము చాలా క్షేమంగా ఉండేవాళ్ళం, అక్కడే మేము సమృద్ధిగా తినేవాళ్ళం, అక్కడే మా పిల్లలు, మేము, మా కుటుంబం బాగుండే వాళ్ళం. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్పి మోషేతో వాదిస్తున్నారు. ప్రేమైన దేవుని వర్లరా, అలా వాదించడమే కాదు, వాదిస్తూ వాదిస్తూ నడిపిస్తున్న ఆ దేవుణ్ణి శోధిస్తున్నారు. చూశారా? ఇది 2 విషయాలు మనం చూస్తున్నాం. 3వ విషయం చూడండి, అక్కడే 16వ అధ్యాయం, నిర్గమకాండం 16వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజం అంతయు ఆ మోషే ఆరోనుల మీద సనిగిరి సొనగలాడడం ప్రారంభమైంది. సొనుగుతున్నారు, గునుగుతున్నారు. ఏమంటే భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. సొనుగులాడ ప్రారంభమైంది. దేవుని కార్యాలను మర్చిపోయారు. ఎర్ర సముద్రాన్ని ఏమంటే పాయలు చేసి చేయడం మర్చిపోయారు. ఏమంటే పగలు మేఘస్తంభముగా, రాత్రి ఏమంటే అగ్నిస్తంభంగా ఉండి నడిపించిన ఆ దేవుని మరిచిపోయారు. ఏమంటే చక్కటి ఆహారం మన్నాను కురిపించిన దేవుని మరిచిపోయారు. ఏమంటే దేవుడు వాళ్ళ బట్టలు మాసిపోకుండా, వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా వాళ్ళని కాపాడి, సింహములతో, క్రూర మృగాలతో కాపాడిన ఆ దేవుని మరిచిపోయారు. అద్భుతాలు చేసిన ఆ దేవుని మరిచిపోయి చెప్తున్న మాట ఏమండి ఇశ్రాయేలు ప్రజలు ఒకరితో ఒకరు సొనగలాడడం ప్రారంభమైంది. మనం కూడా సొనగలాడడం ప్రారంభం చేశాం కదండి. మనకి ఏదైనా చిన్న మన కుటుంబంలో సంఘటన వచ్చిందనుకోండి, చిన్న బాధ ఏదైనా మన కుటుంబంలో వచ్చిందనుకోండి, మనం కూడా భార్య భర్తలుగా, లేకపోతే తల్లిదండ్రులుగా, లేకపోతే అన్నదమ్ములుగా, లేకపోతే అక్క చెల్లెలుగా, లేకపోతే ఒక కుటుంబముగా, లేకపోతే ఒక సంఘముగా సొనగలాడడం ప్రారంభం చేస్తాం. ఏమని? దేవుడు ఏంటి మనకి ఇలా చేస్తున్నాడు? దేవుడు ఉన్నాడా? మన ప్రార్థన వింటున్నాడా? మన సమస్యలకు పరిష్కారం జరుగుతుందా అని చెప్పి దేవుని మీద సొనగలాడడం మనం ప్రారంభం చేస్తాం. ప్రేమైన దేవుని వారు అదే స్థితి, అదే పరిస్థితి ఇశ్రాయేలు ప్రజలు కూడా ప్రారంభించారు. ఇది 3వ విషయం చూస్తున్నాం. 4వ విషయం చూడండి, అక్కడే 3వ వచనం మనం చూస్తున్నాం. 16వ అధ్యాయము 3వ వచనం, నిర్గమకాండం 16వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీలు మేము మాంసపు కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన ఎలా చావకపోతిమి? ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును అక్కడ నుండి తోడుకుని వచ్చిదురని వారితో అనగా, ఇక్కడ గమనించండి ఏమని చెప్తున్నారు? మోషే అహరోనులకు ఏమని చెప్తున్నారు అంటే, మేము ఐగుప్తు దేశంలో చల్లగా తినేవాళ్ళం కదా,
ఉచితమైన ఉచితమైన కీరకాయలు, బీరకాయలు, దోసకాయలు, చేపలు అన్నీ కూడా చక్కగా మనం తినేవాళ్ళం కదా. చక్కగా మేము ఆహారాన్ని భుజించి మా తల్లి పిల్లలతో అందరితో కూడా హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. మోషే, నువ్వు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చావు? ఒకవేళ నీ దేవుడు నిజమైన దేవుడు అయింటే, నీ దేవుడు సర్వశక్తిమంతుడు అయింటే మేము అక్కడే చచ్చిపోయే వాళ్ళం, అక్కడే మాకు బాగుండేది. నువ్వు ఎందుకు తీసుకొచ్చావు అరణ్యంలో అని చెప్పి ఏం చేస్తున్నారంటే ఇశ్రాయేలు సైన్యం దేవుణ్ణి నిందిస్తున్నారు. ప్రేమైన దేవుని వర్లరా, దేవుణ్ణి నిందిస్తున్నారు, దేవుణ్ణి దూషిస్తున్నారు. ఒకసారి మీరు ఏబుని జ్ఞాపకం చేసుకోండి. ఏమండి 10 మంది పిల్లలు చనిపోయారు కదా. ఏమండి 10 మంది పిల్లలు చనిపోయినా 11,500 జీవాలు నాశనం అయిపోయినా, శవాలని ముందు పెట్టుకున్నాడు యోబు. ఆస్తి అంతా కూడా నాశనం అయిపోయింది, శరీరం అంతా కురుపులతో నిండిపోయాడు. చెప్పిన మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక. చూశారా, ఏబుకు వచ్చిన కష్టాలు, ఏబుకు వచ్చిన శ్రమలు కూడా వీళ్ళకి రాలేదు. వీళ్ళకి నడిపిస్తున్నది దేవుడు, ఆదరిస్తున్నది దేవుడు, కాపాడుతున్నది దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది దేవుడు. రాత్రి పగలు మేఘ స్తంభముగా, అగ్ని స్తంభంగా ఉండి నడిపిస్తున్నది దేవుడు. వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చింది దేవుడు. అన్ని విధాలుగా నడిపిస్తున్నా దేవుని వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? శోధిస్తున్నారు. మనము కూడా శోధిస్తాం కదండి. దేవుడు నాకు నిజమైన దేవుడు అయితే నాకు ఈ సంవత్సరం ఖచ్చితంగా నాకు మంచి పంట రావాలా, శోధిస్తాము దేవుణ్ణి. లేకపోతే నా కుటుంబంలో నా కోడలకి, లేకపోతే నా కూతురికి పిల్లలు కావాలి, లేకపోతే నాకు మంచి ఆశీర్వాదం రావాలి, నాకు మంచి ఉద్యోగం రావాలి, లేకపోతే నాకు మంచి పంటలో బాగా మంచి అభివృద్ధిని కలిగించాలి దేవుడు. ఆ దేవుడు నిజమైన దేవుడు అయితే ఇవన్నీ నాకు జరుగుతాయని చెప్పి మనము కూడా దేవుణ్ణి శోధిస్తుంటాం. ప్రేమైన దేవుని వారలారా, ఎన్నోసార్లు మనకు తెలుసో తెలియకో ఏదో ఒక సందర్భాలలో, ఏదో ఒక సమస్యలలో ఖచ్చితంగా మనము కూడా ఏం చేస్తాం చెప్పండి? దేవుని శోధించే వారంగా ఉన్నాం. ప్రేమైన దేవుని వారలారా, ఇది 4వ విషయం మనం చూస్తున్నాం. 5వ విషయం చూడండి. 5వ విషయం మీరు చూడగలిగితే ప్రియులారా, అదే 17వ అధ్యాయం 4వ వచనం మనం చూడగలిగితే, 17వ అధ్యాయము 4వ వచనం. అప్పుడు మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేను ఏమి చేయదును? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపెదరా నేను. ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువా వీళ్ళందరూ భయంకరస్తులుగా మారిపోయారు తండ్రి, వీళ్ళు భయంకరమైన కూరులుగా మారిపోయారు, నాతో వాదిస్తున్నారు, నిన్ను నిందిస్తున్నారు, సొనగలాడుతున్నారు, నిన్ను శోధిస్తున్నారు, చివరికి నన్ను చంపడానికి రాళ్ళు తీసుకున్నారు ప్రభువా. ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఎలా ఉంది అంటే, నీటి కోసము చావడానికి సిద్ధపడుతున్నారు. ఆ నీటి కోసము ఆ దాహాన్ని తట్టుకోలేక మోషే నాయకుడిని చంపడానికి సిద్ధపడ్డారు. కాబట్టే ఆ బండ అవసరమై వచ్చింది. ప్రేమైన దేవుని వారలారా, ఎందుకు ఆ బండ అవసరమై వచ్చిందంటే, ఎందుకు ఆ బండ నుంచి నీరు కావాలని దేవుడే ఆ బండని ఏర్పాటు చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి చాలా ఘోరంగా కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి, వాళ్ళ పిల్లల పరిస్థితి, వాళ్ళ పశువుల మంద పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కాబట్టి ఆ బండ వాళ్ళకి ఎంతగానో అవసరమే వచ్చింది. ప్రేమైన దేవుని వారలారా, ఇప్పుడు ఆ మాట మనం చూడగలిగితే అద్భుతమైన మాట. మోషే గారితో ఒక అద్భుతమైన విషయం మనకు కనబడుతుంది. ఏంటో తెలుసా? మరి దీనికి పరిష్కారం లేదా అని చెప్తే, మానవునికి సమస్య వచ్చినప్పుడు ఒకటి పరిష్కారం. ప్రేమైన దేవుని వారలారా, ఇందాక మరి 4వ వచనం మనం చదివాం కదా. మొదటి వచనం 4వ వచనం నుంచి మనం చూడగలిగితే, మొదటి నుంచి 4వ వచనం. అప్పుడు మోషే, అంటే సమస్య ప్రారంభమైంది, సమస్య తన ఎదురు ఉంది కాబట్టి అప్పుడు మోషే యెహోవాకు మొర్ర పెట్టాను. ఇక్కడ గమనించండి, సమస్య వచ్చినప్పుడు మొర్ర పెట్టడం మర్చిపోకూడదు, సమస్య వచ్చినప్పుడు ప్రార్థించడం మర్చిపోకూడదు, సమస్య వచ్చినప్పుడు దేవుని సన్నిధానంలో మోకరించడం మర్చిపోకూడదు, సమస్య వచ్చినప్పుడు ఆయన పాదములు పట్టుకోవడం మరిచిపోకూడదు. సమస్య వచ్చినప్పుడు దేవుని వదిలిపెడతారు, అందరి పాదాలు పట్టుకుంటాం మనము. సమస్య వచ్చినప్పుడు దేవుని మరిచిపోతాం, అందరి దగ్గర మనం విచారణ చేస్తాం, దేవుని వదిలిపెడతాము. సమస్య వచ్చినప్పుడు దేవుని వదిలిపెడతాము. ఎవరి దగ్గర అయితే, స్నేహితుల దగ్గర, బంధుమిత్రుల దగ్గర, ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గర, మన అన్యుల దగ్గర వెళ్ళి మన సమస్యకు పరిష్కారం అడుగుతుంటాం.
ఒక క్రైస్తవుని దగ్గరికి వెళ్ళి ఏమంటే వాళ్ళ బాధలు చెప్పుకోవాలి కానీ, ఒక క్రైస్తవుడు దేవుని దగ్గరికి వెళ్ళి బాధలు చెప్పుకోవాలి కానీ, ఒక క్రైస్తవుడు ఏమండి లోకానుసారమైన వాళ్ళ దగ్గర వెళ్ళి మన సమస్యలు చెప్పుకుంటే మనల్ని ఎగతాళి చేస్తారు కానీ, మనల్ని హేళన చేస్తారు కానీ, మనకి చిన్న చూపుగా చూస్తారు కానీ, మన సమస్యకు పరిష్కారము ఎవరి దగ్గర అని బైబిల్ వాక్యం సెలవిస్తుందంటే, ఇక్కడ చూడండి, సమస్య వచ్చినప్పుడు మోషే గారు మొర్ర పెట్టడం ప్రారంభించాడు. అప్పుడు ఎప్పుడైతే మోషే గారు మరి మొర్ర పెట్టడం ప్రారంభించాడో, దేవుడు ఒక పరిష్కారాన్ని చూపిస్తున్నాడు. ఆ పరిష్కారం ఏంటో మీరు చూడగలిగితే ప్రియులారా, 6వ వచనాన్ని మనం చూస్తున్నాం. నిర్గమకాండం 17వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తున్నాం. ఇదిగో అక్కడ హోరేబు అనే బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు వస్తాయి అని ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ గమనించండి, హోరేబు అనే బండ మీద నేను నిలుస్తాను, నేను అక్కడ వెళ్ళి నేను నిలుస్తాను, నువ్వు అక్కడకు వచ్చి ఆ బండను కొడితే ఆ బండ నీకు ఏమిస్తాయి చెప్పండి? త్రాగుటకు నీళ్ళు ఇస్తుంది. ప్రియులారా గమనించండి, ఇశ్రాయేలు ప్రజల యొక్క సమస్య ఎక్కడ కనబడుతుందంటే నీటి దగ్గర వాళ్ళ సమస్య ఆగిపోయింది. ప్రియులారా, వారి భయంకరమైన పరిస్థితి, వాళ్ళ దాహంతో అల్లాడిపోతున్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ పశువులంతా కూడా భయంకరమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళందరి బాధను చూసి ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మోషే, నువ్వు నాకు మొర్ర పెట్టావు కదా, నువ్వు మొర్ర పెట్టిన ఒక సమాధానం ఏంటంటే, నువ్వు హోరేబు అనే బండ మీదకి వెళ్ళి అక్కడ వెళ్ళు, నేను అక్కడ నిలుస్తాను, నువ్వు అక్కడికి వచ్చి కొట్టిన ఎడల ఇశ్రాయేలు ప్రజలందరి దాహం తీర్చుటకు నేను నీటిని ఇయ్యబోతున్నాను. ఇక్కడ గమనిస్తున్నారా? బండను కొట్టింది ఎవరు చెప్పండి? ఇప్పుడు బండను కొట్టింది ఎవరు చెప్పండి? ప్రియాలు ఇక్కడ గమనించండి, బండను కొట్టింది ఎవరు అంటే, బండను కొట్టింది మోషే గారు అని మనకు కనబడుతుంది. కానీ ఇక్కడ గమనించండి, బండను కొట్టింది ఎవరు అంటే, బండను కొట్టింది దేవుడే. ప్రేమైన దేవుని వారలారా, ఎందుకో తెలుసా? మోషే ఎవరు అంటే దేవుని చేతిలో ఒక సాధనంగా వాడబడిన ఒక వ్యక్తి అంతే. ఆ వ్యక్తి ద్వారా దేవుడే ఆ బండని కొట్టినట్టుగా మరలా ఇందాక మనం మొట్టమొదటిగా ఒక వచనం మనం చూశాం కదా, 78వ కీర్తన భాగము 20వ వచనంలో మనం ఒక వచనాన్ని మనం చూసాం. ఏం చూడండి ఒకసారి, ఆ వచనాన్ని మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాట బాగా గమనించండి, ఆయన బండను కొట్టగా నీరు ఉబికెను, నీళ్లు కాలవ వలె పారెను. బండను కొట్టింది ఎవరు అంటే, కొట్టింది మోషే అయినా దాని వెనకల ఉండి నడిపించింది మాత్రం దేవుడే. దాని వెనకల ఉండి నడిపించి కాపాడి వారి దాహాన్ని తీర్చింది ఎవరు అంటే, ఆ దాహాన్ని తీర్చింది దేవుడే. ప్రేమైన దేవుని వర్లరా, ఎలాగైతే మరణ ఛాయలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలని, మరణపు ఒడిలో ఉన్న ఆ ఇశ్రాయేలు ప్రజలని, దాహంతో కొట్టిమిట్టాడుతున్న ఆ ఇశ్రాయేలు ప్రజలని ఎలాగైతే నీటిని ఇచ్చి వాళ్ళ దాహాన్ని దేవుడు తృప్తిపరిచాడో, వాళ్ళ దాహాన్ని దేవుడు తీర్చాడో, ప్రేమైన దేవుని వర్లరా, అదే రీతిగా పిల్లలు గమనించండి, యేసుక్రీస్తు ప్రభుల వారు, యేసుక్రీస్తు అనే బండ కూడా మనందరి దాహాన్ని తీర్చడానికి దేవుడుగా ఉన్న ఆయన మానవుడిగా, క్రీస్తుగా ఈ లోకానికి వచ్చి ఒక బండగా మనందరి కోసం కొట్టబడ్డాడు, నిందించబడ్డాడు, భయంకరమైన కొరడా దెబ్బలు తిన్నాడు. ఏ విధంగా ఆయన కొట్టబడ్డాడో, ఏ విధంగా ఆయన మన కొరకు నలగబడ్డాడో మీరు చూడగలిగితే ప్రేమైన దేవుని వల్ల కొన్ని విషయాలు మనం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 30వ వచనం, ఆయన మీద ఉమ్మి వేసి దానితో ఆయన తల మీద కొట్టిరి. ఇక్కడ గమనించండి ప్రియులారా, యేసుక్రీస్తు ఎలాగైతే బండను కొట్టగానే నీళ్ళొచ్చి ఇశ్రాయేలు సమస్యను, ఇశ్రాయేలు ప్రజల యొక్క బాధను దేవుడు తీర్చాడో, సర్వ మానవాల కొరకు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మొట్టమొదటిగా ఆయన తల మీద కర్రతో కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇది మొదటి విషయం మనం చూస్తున్నాం. రెండో విషయం చూడండి, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 68వ వచనాన్ని మనం చూస్తున్నాం. కొందరు ఆయనను అరిచేతులతో కొట్టి, చాలు యేసుక్రీస్తు ప్రభుల వారిని కర్రతోనే కాదు అరిచేతులతో కూడా కొడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది రెండో విషయం మనం చూస్తున్నాం. మూడో విషయం చూడండి, మీకా గ్రంథం
5వ అధ్యాయము 1వ వచనం. అయితే సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము, శత్రువులు మన పట్ల ముట్టడి వేయుచున్నారు. వారు వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చెంప మీద కొట్టుచున్నారు. ఇశ్రాయేలు న్యాయాధిపతి ఆయన ఎవరు? ఆయన ఆ న్యాయాధిపతి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన చెంప మీద కర్రలతో కొడుతున్నారంటక మనం చూస్తున్నాం. మరొక మాట మీరు చూడగలిగితే ఏమండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 1వ వచనం మనం చూడగలిగితే, అప్పుడు పిలాతు క్రీస్తును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించెను. కొరడాలతో కొట్టబడుతున్నాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభుల వారు తల మీద కర్రతో కొట్టారు. యేసుక్రీస్తు ప్రభుల వారికి అరిచేతులతో కొట్టారు. యేసు ప్రభుల వారికి ఏమండి మరి చంపివేయడానికి ఏమండి ఆయనకు ముఖం మీద కర్రతో కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. 4వది ఏమండి కొరడా దెబ్బలతో ఏమని కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. 5వ విషయం మనం చూడగలిగితే ప్రేమైన దేవుని వారలారా, శిలువ పైన చంపబడినట్టుగా, శిలువ పైన మరణించినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన కర్రతో కొట్టబడ్డాడు చెప్పండి? ఎందుకు ఆయన తన ముఖం మీద ఏమంటే ఊముస్తున్నప్పటికీ, నిందిస్తున్నప్పటికీ, దూషిస్తున్నప్పటికీ ఎందుకు ఆయన మౌనంగా ఉండిపోయాడు చెప్పండి? ఎందుకు ఆయనకి తల మీద ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఏమంటే కర్ర తీసుకొని కొడుతున్నా మౌనంగా ఎందుకున్నాడు చెప్పండి? ఎందుకు తెలుసా? అలాగ కొట్టబడితేనే, అలాగ నలగబడితేనే, అలాగ భయంకరమైన చిత్రహింస పొందితేనే, ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలకి ఆ బండను కొట్టినప్పుడు వారిని కాపాడడానికి నీళ్లు ఎలాగైతే వచ్చాయో, క్రీస్తు కొట్టబడితే, క్రీస్తు నిందింపబడితే, క్రీస్తు చంపబడితే మనందరికీ రక్షణ వస్తుంది. ప్రేమైన దేవుని వారలారా, క్రీస్తు ఎందుకు కొట్టబడ్డాడు, క్రీస్తు ఎందుకు నలగబడ్డాడు, క్రీస్తు ఎందుకు చంపబడ్డాడు అంటే, మన అపరాధముల చేత, పాపముల చేత, భయంకరమైన శాపము చేత మనం చచ్చిపోయి నరకానికి వెళ్ళిపోతామని తెలిసిన దేవుడు మనందరి కొరకు కొట్టబడ్డాడు, మనందరి కొరకు నిందించబడ్డాడు, మనందరి కొరకు భయంకరమైన చిత్రహింస పొందాడు, మనందరి కొరకు శిలువ పైన చాతకాని వాడి వలె కనబడుతున్నాడు. ఎందుకయ్యా అక్కడ కనబడుతున్నావంటే, ఆ రోజు ఆ బండ పలగకపోతే ఇశ్రాయేలు ప్రజలకు నీళ్లు లేదు. ఈరోజు క్రీస్తు అనే ఈ బండ పలగకపోతే మనందరికి రక్షణ లేదు. ప్రేమైన దేవుని వారలారా, కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తపు మొడుగులతో కనబడుతున్నాడు అంటే, కాళ్ళ చేతులలో మేకులు కనబడుతున్నాయంటే, తలపైన భయంకరమైన ముళ్ళ కిరీటం కనబడుతుందంటే, ఎందుకయ్యా ఈ చిత్రహింస అంటే ఆయన చెబుతున్న మాట నీ కోసమే, నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి నేను క్రీస్తు అని ఈ బండ నలగబడింది, కొట్టబడింది, చీల్చబడింది, మీ అందరి కొరకు చనిపోయింది. కాబట్టి ప్రియులారా, మరి క్రీస్తును కొట్టింది ఎవరు చెప్పండి? ఇందాక మీకు ఒక విషయం చెప్పాను కదా, ఏమండి మోషే గారు ఎలాగైతే ఆ బండను కొట్టాడో, మరి కొట్టింది ఎవరు అని మనం చూసామంటే, ఆయన కొట్టింది ఎవరు చెప్పండి? ఆ బండను ఎవరు కొట్టింది? ఆ బండకి దేవుడే ఆ బండను కొట్టినట్టుగా మనం చూసాము. మరి క్రీస్తును అంత చిత్రహింస చేస్తున్నా, మరి చేస్తున్నది ప్రజలైతే, మరి దాని వెనుకల అతనికి చేసింది ఎవరు అంటే, ఆ విధంగా చేసింది ఎవరు మనం చూడగలిగితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనం మనం చూడగలిగితే, 10వ వచనం, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తును నలగగొట్టుటకు దేవునికి ఇష్టమైంది, క్రీస్తును చంపుటకు దేవునికి ఇష్టమైంది, క్రీస్తుని కొరడా దెబ్బలు కొట్టుటకు దేవునికి ఇష్టమైంది, క్రీస్తు నలగబడడం దేవునికి ఇష్టం. ఎందుకు ప్రభు అంటే, ఆ రోజు బండ నుంచి నీళ్ళు వస్తే ఇశ్రాయేలు ప్రజలు బతికారు. ఈరోజు బండైన క్రీస్తును కొడితే సర్వ మానవాళు ఏమేదారు చెప్పండి? బ్రతుకుతారు, రక్షింపబడతారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే, బండ ద్వారా కొన్ని ఆశీర్వాదాలు మనకి నేర్పిస్తున్నాడు, కొన్ని ఆశీర్వాదాలు మనకి ఇస్తున్నాడు. మొట్టమొదటి ఆశీర్వాదం ఏది అంటే, బండ నుండి వచ్చిన ఆశీర్వాదం క్రీస్తు అనే ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం శాశ్వత కాలం మనకు దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళే ఆశీర్వాదం. ప్రేమైన దేవుని వారలారా, కాబట్టి ఒక వచనాన్ని చూయించి నేను ముగిస్తున్నాను. చూడండి, చివరి మాట, ఒక అద్భుతమైన మాట చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 137వ అధ్యాయము 9వ వాక్యము,
నీ పసి పిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువారు ధన్యులు. దేవునికి స్తోత్రం. ఈ మాట మీకు అర్థమైందండి? ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే ఇక్కడ గమనించండి. ఏమండి, ఇశ్రాయేలు ప్రజలని హింసించిన బబులోను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలని చాలా హింసించారు వాళ్ళు. ఏమంటే చెరలోకి తీసుకెళ్లారు. చెరలో 70 సంవత్సరాలు వారికి బానిసలుగా పెట్టుకున్నారు. అలా పెట్టిన పరిస్థితుల్లో దేవుడు మనలా వారిని తిరిగి రప్పించడానికి రప్పించుతున్నప్పుడు దేవుడు వారికి ఒక శాపం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా, వీరి పసిపిల్లలను పట్టుకొని బండకేసి కొట్టువారు ధన్యులు అని ప్రభు చెప్తున్నాడు. ఎలాగైతే బబులోను వారి సైన్యాన్ని కానీ, బబులోను వారి కుటుంబీకులను కానీ, బబులోనులో ఉన్న పిల్లలని పట్టుకొని బండకేసి కొట్టేవారు ఎలాగైతే ధన్యులని దేవుని వాక్యం సెలవిస్తుందో గమనించండి. మన జీవితంలో కూడా పసిపిల్లల లాంటి చిన్న చిన్న పాపాలు, పసిపిల్లల లాంటి చిన్న చిన్న అలవాట్లు, పసిపిల్లల లాంటి భయంకరమైన చిన్న చిన్న స్వభావాలు మనలో ఇంకా లోపల అలాగే దాగి ఉన్నాయి. ప్రేమైన దేవుని వర్లారా, క్రీస్తు అనే రక్షణలోకి మనం వచ్చినా, క్రీస్తు అనే ఒక రక్షణలో మనం కొనసాగుతున్నా, ఇంకా చిన్న చిన్న పాపాలు, చిన్న చిన్న తప్పెదములు మన జీవితంలోనే ఉన్నాయి. ప్రేమైన దేవుని వారు, వాటిని మనం తీసుకొని ఎవరి దగ్గర పోయి కొట్టాలంటే చెప్పండి. మీ పసి పిల్లలను పట్టుకొని అంటే అర్థమేంటి? మీ చిన్న చిన్న పాపాలు, అది ఏదైనా సరే, అది స్వార్థమా, అది కపటమా, అది పాపమా, లేకపోతే ఇంకా ఏదైనా సరే మన జీవితంలో ఏముంది అది, లేకపోతే శత్రుతనమా, లేదా వ్యభిచారమా, లేక దొంగతనమా, లేదా పాప అలవాట్ల ఏమున్నాయి మన జీవితంలో, అవన్నీ కూడా చిన్న చిన్న పాపాలని మనం తీసుకొని క్రీస్తు అనే బండ దగ్గర మనం కొట్టినప్పుడే మనం శుద్ధులవుతాం, పవిత్రులవుతాం, దేవుని కొరకు నీతిగా ఉంటాం. అప్పుడే ప్రియులారా గమనించండి, ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలని కాపాడడానికి ఆ బండ ఉపయోగపడిందో, ఈరోజు సర్వ మానవాళిని కాపాడడానికి క్రీస్తు అనే బండ మనకు ఉంది. మన పాపాలని ఎప్పుడైతే ఆ బండ దగ్గర వెళ్ళి మనం కొడతామో, ఒప్పుకుంటామో, పశ్చాత్తాపడతామో, క్రీస్తు మన పాపాలను క్షమించి పరిశుద్ధపరిచి నిత్య రాజ్యాన్ని చేస్తాడు.